అక్కడ నిజంగా ప్రేయర్ ప్రేయర్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మరి ఏ బైబిల్లో చూసినా కూడా ఇంగ్లీష్ బైబిల్లో 2-3 వర్షన్లు చూశాను, తెలుగులో కూడా ఎక్కడ చూసినా కూడా ప్రేయర్ అంటే ఏంటంటే మామూలుగా ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే బెగ్గింగ్ అని కూడా అంటారు. ఇది తీసుకున్నారు. కానీ ఇక్కడ బైబిల్లో ఈ బెగ్గింగ్ అనే మాట వాడలేదు. బెగ్గింగ్ అనే మాట వాడకుండా వాళ్ళు ఏమేమి వాడారంటే మరి రిక్వెస్ట్ అని ఉంది బైబిల్లో. రిక్వెస్ట్ అంటే ఏంటిది? మనవి, కోరుకోవడం, ప్రార్థన, విన్నపం అని ఉంది. అలాగనే ప్రేయర్ అంటే ప్రార్థించడము. అలాగే సప్లికేషన్ అని కూడా ఉంది. సప్లికేషన్ అనేది బైబిల్లో వాడారు, బైబిల్లో వాడిన పదాలు. సప్లికేషన్ అన్న కూడా ప్రార్థన అంటే ఎర్నెస్ట్ ప్రేయర్ అని ఉంది. అలాగనే ఆస్కింగ్ అంటే అడుగుట లేదా కోరుకొనుట అనే పదాలు కూడా ఉన్నాయి. అలాగనే మరి ఇంకా సోలసిట్ అని కూడా ఉంది. ప్రార్థించుట, వేడుకొనుట అనే పదాలు ఉన్నాయి. అలాగనే ట్రీటీ అంటే ఇది కూడా ఒప్పంద పత్రం అనే మాటలు ఉన్నాయి. బెగ్గింగ్ అనేది మాత్రం అసలు నిజంగా వాడకూడదు. కానీ మన వాళ్ళు ప్రత్యేకంగా దాన్నే ఏదైతే బైబిల్లో వాడకూడదో, ఏదైతే క్రీస్తుకు పెట్టకూడదో అదే పదాన్ని తీసుకొని పెట్టి క్రీస్తుని పూర్తిగా అవమానపరిచినట్టుగా ఇక్కడ ఈ లేఖనం పట్టి. ఎందుకంటే ఇక్కడ బెగ్గింగ్ అంటే మనకు తెలిసింది ఏంటంటే ఏదో డబ్బు కోసమో లేకపోతే ఆహారం కోసమో ఏదో వస్త్రాల కోసమో కటిక పేదవాళ్ళు దరిద్రులు అడుక్కునేటువంటి అది బెగ్గింగ్ అంటారు. వాళ్ళని బెగ్గింగ్ అంటారు. నిజంగా బెగ్గింగ్ అంటే ఏంటిది? భిక్ష లేకపోతే బిచ్చము అంటారు. బిచ్చం అంటే ఏంది? ఫుడ్ గ్రెయిన్ టు అంటే ఫుడ్కు సంబంధించినటువంటి మెటీరియల్ అడుక్కుంటారు కదా తినటానికి, దాన్ని బిచ్చం అంటారు. కానీ యేసుక్రీస్తు వారు అడిగింది బిచ్చం కాదే. ఎక్కడ ఆయన తిండి గురించి అడగలేదు. ఎక్కడ కూడా ఆయన మరి ఈ లోక సంబంధమైన వేటిని దేవుడిని అడిగినట్టుగా లేదు. మరి ఎందుకు వీళ్ళు ఈ పదాన్ని మాట్లాడారు? అలాగనే ఇంకా ఫర్ టేకెన్ బై సన్యాసిని అంటే సన్నాసులు అడుగుతారు. భిక్షాటన చేసే సన్నాసులు ఉంటారు కదా, వాళ్ళు అడుగుతారు. కానీ యేసుక్రీస్తు వారిని వీళ్ళు పూర్తిగా భిక్షాటన చేసినోడికిలాగా బిచ్చగాడిలాగా మార్చండి. అసలు ఈ పదాలే వాళ్ళకి ఆయనకు పెట్టకూడదు. అయితే నిజానికి అసలు ఆ పదాలు తెలుగులో చూస్తే ఎలా ఉన్నాయంటే అవి చూద్దాము. యాచకుడు అంటే అడిగేవాడు. యాచన అంటే అడుగుట. యాసించు అంటే అడుగు. మళ్ళా యాచన అంటే మళ్ళీ ఇది యాచన భిక్ష. యేసుక్రీస్తు వారు యాచన చేయాల, యాచన కాదు, యాచనలు ప్రార్థనలు. యాచనలు వేరు, యాచనలు వేరు. యాచనలు అంటే భిక్షము కాదండి ఆయన అడుక్కుంది, భిక్షము కాదు, యాచన కాదు. యాచన అంటే భవతి భిక్షాందేహి, అమ్మ కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా అనేది దీన్ని యాచన లేదా బిచ్చం అంటారు. కానీ యేసుక్రీస్తు వారు అడిగింది బిచ్చము కాదండి, తన ప్రాణాన్ని అడుగుతున్నాడు. పైగా దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని చేసిన దాన్ని అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ యాచన అన్న కూడా రెండు అర్థాలు వస్తాయి. ఒకటి యాచన అంటే అడుగుట, 2 భిక్ష అని. మన వాళ్ళు భిక్షను తీసుకున్నారు. కానీ నిజానికి యేసుక్రీస్తు వారికి భిక్ష అనే పదం యేసుక్రీస్తు వారికి పెట్టకూడదు. ఎందుకు అంటే ఆయన దేవుని కార్యాలన్నిటిని కూడా నెరవేర్చి అప్పుడు ఒక హక్కుగా అడుగుతున్నాడు తండ్రిని. తండ్రి, నాకు నువ్వు ఇస్తానన్నటువంటి ఆ మహిమ నాకివ్వు అని అడుగుతున్నాడు. ఎందుకంటే భూమి మీద నీవు నాకు ఇచ్చిన పని నెరవేర్చి సంపూర్ణంగా భూమి మీద నేను మహిమపరిచాను. ఈ భూమి మీదకి రాకముందు నీ వద్ద నాకు ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమతో తిరిగి నన్ను మహిమపరచు, నాకు ఇస్తానన్న బహుమానం నాకు ఇవ్వు అన్నట్టుగా ఆయన మరి అడుగుతున్నాడు తప్ప వీళ్ళు అన్నట్టుగా అది అసలు యాచన కానే కాదండి.